రాజమౌళి గారు మొన్న వారణాసి సంబంధించినటువంటి గ్లిమ్స్కి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుతూ అన్నీ మాట్లాడారు. సినిమాకి సంబంధించినటువంటి అన్ని బాగా చూపించారు. కానీ నోటి నుంచి వచ్చేటువంటి కొన్ని అశుద్ధపు మాటలే ఆయన్ని ఈరోజు ఆయనకున్నటువంటి గౌరవాన్ని ఇంకా 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 దిగజార్చే విధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి గౌరవం అంతా కూడా ఒక్కసారి పోయేలాగా చేశాయని చెప్పాలి. అది ఏంటి అంటే, హనుమంతుడు ఏం చేశాడు? హనుమంతుడు ఏదో గొప్పోడు అది ఇది అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. చూడు ఏం చేశాడు, ఇలా చేస్తాడా, అతను దేవుడా అని చెప్పి మాట్లాడినటువంటిది. అంటే మీకు మంచి చేసినప్పుడు మీరు ఆ హిందూ దేవుళ్ళ పేరు చెప్పుకొని కొన్ని గొప్ప సినిమాలు తీసినప్పుడు హిందూ దేవుళ్ళ గొప్పతనం మీకు తెలియలా. మీరు తీసినటువంటి సినిమాల్లో 70% మీకు గుర్తింపు ఇచ్చిన సినిమాలు అటు మగధీర కావచ్చు, బాహుబలి కావచ్చు, ఏగా కావచ్చు, బాహుబలికి 2 కావచ్చు, మొన్న వచ్చినటువంటి త్రిబుల్ కావచ్చు, ఇవన్నీ కూడా హిందూ దేవుళ్ళ మీద మీరు పెట్టినటువంటి ఎఫెక్ట్, వాళ్ళు చూపించినటువంటి విధానమే నచ్చి ఆ హీరోలని దేవుళ్ళుగా మలిచినటువంటి తీరుకి ప్రజలు మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. నాట్ ఓన్లీ తెలుగు ప్రేక్షకులే కాదు, ఇండియాలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఒక బలంగా తీసుకువెళ్ళారు. అంతే తప్ప మీరు ఇలాంటి వ్యక్తి, మీరు ఇలాంటి మాట్లాడతారు మనసులో ఒకటి పెట్టుకుని దేవుణ్ణి ఇంకొక రకంగా చూపించేటువంటి వ్యక్తులంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది మీ పని. ఆలోచించండి. అంటే గొప్ప వ్యక్తి అయిపోయాం కదా అంటే అవసరానికి మాత్రం మనకి హిందువులు కావాలి, హిందూ దేవుళ్ళు కావాలి, వాళ్ళ మీద సినిమాలు తీసి కొన్ని కోట్లు సంపాదించుకుని మనం మాత్రం బాగుండాలి. హిందూ దేవుళ్ళు మాత్రం మనకి నచ్చరు, వాళ్ళ కల్చర్ నచ్చదు, వాళ్ళ విధి విధానాలు నచ్చవు, వాళ్ళకి కించపరచాలి. పోనీ మీకు ఇష్టం లేకపోతే ఇంట్లో వాళ్ళని ఇంట్లో చెప్పుకోవాలి. అంతేగాని పబ్లిక్ స్టేజ్ మీద అంతమంది ముందు మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఇది కూడా తెలుసుకోవాలి. లేకపోతే నిజంగా చెప్తున్నాను కదా, మీరు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. మీరు గొప్ప దర్శకులే కాదనట్లా, గొప్ప గొప్ప సినిమాలే తీశారు, గొప్ప గొప్ప క్యారెక్టర్స్ని పరిచయం చేశారు. కానీ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి 80% హిందువులు చూస్తేనే మీరు అంత గొప్ప డైరెక్టర్లు, అంత గొప్ప సినిమాలు ఇంత స్థాయికి, ప్రపంచ స్థాయికి వెళ్ళాయి. ఈరోజు మీరు ప్రపంచ స్థాయి సినిమా తీస్తున్నారన్న ఆ కాన్సెప్ట్లో వారణాసి అనే క్యారెక్టర్లు, దాంట్లో ఉండేటువంటి మీరు చెప్పినటువంటి సబ్జెక్ట్లో కూడా హిందుత్వాన్ని చూసి చాలామంది ఇష్టపడుతున్నారు. అరే గొప్పగా మీరు చూపించారే అనుకునే లోపే మీ మాటలతో మొత్తం స్పాయిల్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు బాయ్కాట్ రాజమౌళి గారు, బాయ్కాట్ వారణాసి అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇది పబ్లిక్ అంటే ఏమంటారు, మీరేదో కొంచెం దీన్ని హైప్ తెచ్చుకోవాలనో ఇంకొకటనో అనుకుంటే దాంట్లో ఇలా దేవుళ్ళని వాడటం అనేది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించాలి. పబ్లిసిటీ స్టంట్ కోసం ఇంత దిగజారి మనం మాట్లాడాలా అనేది కూడా తెలుసుకోండి. మీకు దేవుణ్ణి పొగుడుతారు, మీరు తిట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే మీకు అక్కడ ఒకసారి ఆ వీడియో పడకపోతే కొంపలో మనం మునిగిపోతాయా? మహా అయితే మీకు డబ్బులు పోతాయేమో. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి డబ్బుల గురించి మీరు తర్వాత గొప్పగా మీరు ఎంజాయ్ చేసే ఉంటారు, మంచి సెలబ్రిటీ హోదానే అనుభవిస్తున్నారు. ఇప్పుడు అదే దాని గురించి ఇంకొక ఈవెంట్ పెట్టుకోండి, ముందే ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని దానికి దేవుణ్ణి ముడిపెట్టి ఇలా చేస్తాడా అని చెప్పి దేవుణ్ణి అంటామేంటి? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే హిందూ సంఘాలు ఊరికినేటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడడం, హిందూ దేవుళ్ళ గురించి కించపరచడం. ఏం తెలుసు అయ్యా మీకు? ఏం తెలుసు? హిందువుల గురించి వాళ్ళ చెప్పిన స్టోరీలు తీస్తే కాదు, గుండెల్లో ఉండాలి. మిమ్మల్ని మీ గుండెల్లో అలా ఉన్నారని చెప్పే మిమ్మల్ని కూడా చాలా గొప్పగా ఊహించుకున్నాం. కానీ ఇలా చేస్తే ఏమంటారు, మనం గొప్ప దర్శకులు అయిపోయాం. ఈరోజు ఇండియా మొత్తం మనం అంటే మన కాళ్ళ మీదకి వస్తున్నారు, మన కాళ్ళ ముందుకు వచ్చి మాతో సినిమా తీయండి అంటున్నారు. కొన్ని వందల వేల కోట్లు మనకి బడ్జెట్లతో సినిమాలు తీసేటువంటి అవకాశం వచ్చేసింది. మనం గొప్ప దర్శకులు అయిపోయాము అనుకుంటే కాదు. ఇలాంటిది ఒక్కడ తగిలితే చాలు. ఆ దేవుడు అనేవాడు మీకు ఇప్పటి వరకు సహకరించాడు కాబట్టే మీరు ఈ స్థాయికి వెళ్ళగలిగారు. అది లేకపోయి ఉంటే ఎప్పుడో రామ్ గోపాల్ వర్మ గారి లాగా చిడతలు కొట్టుకుంటూ ఆ మందుబాటులు ఇంకోటో పెట్టుకుని వాటి గురించి వీడియోలు చేసుకోవాల్సి వచ్చేది. ఆలోచించుకోండి. శివ అనే సినిమాతో ఒక రేంజ్లోకి వెళ్ళినటువంటి రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఈ స్థాయికి పడిపోయారంటే, నాస్తికుడు లేదంటే ఇంకొకటి అనే పేరు చెప్పుకుని ఆయన ఇక్కడికి దిగజారిపోయాడు. మీరు కూడా అదే పని చేస్తే ఇంకెవరో మిమ్మల్ని కాపాడేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ చట్టాలు మీ వెనకాల ఉన్నాయి, మీరు గొప్ప దర్శకులు కదా, గొప్ప వ్యక్తులు మీకు సపోర్ట్గా ఉన్నారు కదా అని చెప్పేసి మీరు ఏది పడితే అది మాట్లాడేస్తే వాళ్ళు సపోర్ట్ చేసేసినా సరే దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఆ దేవుడు కనుక కరెక్ట్గా మీకు చూపిస్తే ఆయనకి పట్టినటువంటి పరిస్థితి మీకు వస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ మాట్లాడలా, ఎప్పుడూ ఇలాంటి పనులు చేయలా. కానీ ఎందుకు ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారు? నాకు రాముడు అంటే ఇష్టం లేదు, కృష్ణుడు అంటే ఇష్టం లేదు, వీళ్ళంటే ఇష్టం లేదు, రామాయణం గురించి తీస్తా, రాముడు మహేష్ బాబు క్యారెక్టర్ రాస్తుంటే, డైలాగులు రాస్తుంటే ఎలా అనిపించింది, అవన్నీ అనుభూతులు అంటే ఏంటి? ఇవే
దేవుడు వెనకాలుండి మిమ్మల్ని ఒక శక్తిగా నడిపిస్తున్నాడని అనుకోవాలి తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏమవుద్దో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. ఆ దేవుడు ఏ రకంగా చూపించాలో ఆ రకంగా ఇప్పటికే చాలా మంది ఎగ్జాంపుల్స్ మనం చెప్పాల్సిన అవసరం. అలాంటి పరిస్థితి మీరు క్రియేట్ చేసుకోకండి దయచేసి. ఇక్కడతో ఈ ముగింపుని మీరు బయటకు వచ్చి క్షమాపణ చెప్పి తప్పు అయిపోయింది అని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పే వరకు కూడా ఇది ఆగేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా ఆయన మీద ఒక కేసు కూడా నమోదు చేశారట. వానరసేన సరూర్ నగర్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. హిందూ దేవుళ్ళని కించపరుస్తూ మతాల మధ్య గొడవలు సృష్టించే విధంగా, కొన్ని వర్గాల్ని విభేదించే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు ఆయన మీద అరెస్టు చేసి శిక్ష పడాలి అని చెప్పడం జరిగింది. ఇది కంటిన్యూ అవుతుంది. హిందూ దేవుళ్ళ మీద ఎన్నో డబ్బులు సంపాదిస్తూ హిందూ దేవుళ్ళ మీద ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కుదరదని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. చాలా మంది సోషల్ మీడియాలో చాలా మంది కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దీని మీద రాజమౌళి గారు ఏం మాట్లాడతారో చూడాలి.